S-400 దీని మన ఇండియన్ సుదర్శన్ చక్ర అని పిలుస్తారు. దీని గురించి పెద్దగా పరిచయం అవసరం లేదని అనుకుంటా, ఎందుకంటే ఇది ఏం చేయగలదో మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు. 8వ తేదీన పంజాబ్ మరియు ఢిల్లీ మధ్య జరుగుతున్న మ్యాచ్ ని కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల మధ్యలోనే ఆపేశారు. ఎందుకంటే ఈ మ్యాచ్ జరుగుతుంది ధర్మశాలలో. అక్కడ నుంచి 80 కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్ మన ఇండియా పైన మిసైల్ ఇంకా డ్రోన్లతో అటాక్ చేయాలని చూసింది. కానీ ఈవెన్ సింగిల్ మిసైల్ గానీ డ్రోన్ గానీ మన దేశ నేలని తాకలేదు. ఎందుకంటే ఈ S-400 అడ్డంగా నిల్చుంది. ఒక్క మిసైల్ కూడా మన నేలని చేరనివ్వలేదు. గాల్లోనే అన్నిటినీ కొట్టేసింది. అది దీని సత్తా. 2018లో దీన్ని మనం రష్యా దగ్గర నుంచి $5.4 బిలియన్ కొనుక్కున్నాం. అంటే ఇండియన్ కరెన్సీలో 35,000 కోట్లు. కానీ దీన్ని కొనే ముందు చాలా కాంట్రవర్సీస్ అయితే జరిగాయి. దీన్ని అంత డబ్బు పెట్టి ఎందుకు కొంటున్నారు? చాలా మంది ఇంక్లూడింగ్ USA అందరూ కూడా అడ్డుపడ్డారు. జనాలు కట్టే ట్యాక్సెస్ మొత్తం వేస్ట్ చేస్తున్నారు అని ప్రశ్నించారు. కానీ ఈ రోజు అందరికీ దాని వాల్యూ ఏంటో తెలిసి వచ్చింది. మనం కట్టిన ట్యాక్స్ ప్రతి రూపాయి కూడా ఈ రోజు మనల్ని కాపాడుతుంది. సో మనం కట్టిన ట్యాక్స్ ఎక్కడికి పోలేదు. ఈ మిసైల్స్, జెట్స్ S-400 రూపంలో మన దగ్గరే ఉన్నాయి, మనల్ని కాపాడుతున్నాయి. సో మన ఇండియన్ సుదర్శన్ చక్ర కోసం ఒక లైక్ కొట్టేయండి. అండ్ జై హింద్.